అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నారు ఏంటి అని తెలుసుకొని బిహేవ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున అదే సేమ్ సిచ్యువేషన్ నీ లైఫ్లో కూడా నువ్వు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు ఇలాంటి తప్పు చేస్తే. అందుకే ఇలాంటి తప్పు ఎప్పటికీ చెయ్యకండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలాంటిది, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏంటి అని వాళ్ళని కరెక్ట్గా అనలైజ్ చేసి వాళ్ళని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి గౌరవించండి అలాంటి వాళ్ళని. అంతేగాని మీ పని మీరు జరగాలని చెప్పి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడం, లేకపోతే అవమానించడం, లేకపోతే ఎక్కువ అంటే ఎక్కువ వాళ్ళు చేయాల్సిన తగ్గట్టు వర్క్ ఇవ్వకోకుండా అంతకన్నా ఎక్కువ ఇచ్చి వాళ్ళని టార్చర్ చేస్తే రేపు పొద్దున్న సేమ్ ఇదే మీరు కూడా మీ లైఫ్లో అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. అందరితో బాగా ఉండండి, మీ బిహేవియర్ మార్చుకోండి. అప్పుడే మీ లైఫ్ చాలా అంటే చాలా బ్రైట్గా మారుతుంది.